మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యలు తగ్గించాలంటే అంటే యాక్చువల్గా యంగ్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి అంటే మీరు ప్రతి ఒక్క యువకునికి యువతికి ఎలాంటి సలహాలు ఇస్తారు, తద్వారా వాళ్ళు జీవితంలో అసలు కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది కిడ్నీ డిసీజ్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఉద్దేశించే మనకి వరల్డ్ కిడ్నీ డే కూడా వరల్డ్ ఓవర్ కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని కూడా చాలా వరకు వోకల్గా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో నేను చెప్పేది యంగర్ పాపులేషన్కి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఈట్ హెల్దీ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, లో సాల్ట్, లో ఫ్యాట్, లో ఆయిల్ డైట్ తీసుకొని హెల్దీ వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే, నాన్ వెజ్ వన్స్ ఎ వీక్ అట్లా పెట్టుకుంటే బెటర్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా. దీని తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 30-40 ఇయర్స్కి హెల్త్ చెకప్స్, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేసుకున్నట్టే, రిస్క్ని బట్టి హెల్త్ చెకప్స్. రిస్క్స్ ఏం లేవు, బాగానే ఉన్నారంటే 2-3 years or 5 years ఒకసారి కూడా చెకప్ చేసుకోవచ్చు. బట్ రిస్క్స్ ఉన్నాయి, 140-90 బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బార్డర్ లైన్ ఉంది అనుకుంటే వాళ్ళు ఇయర్లీ చెకప్స్ చేసుకోవడం బెటర్. సో దట్ వీ కెన్ డిటెక్ట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎర్లీ. సో దట్ డే 1 నుంచి మనం దాంట్లో ఉంటాం అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, డైట్తో పాటు ఎక్సర్సైజ్. చాలామంది డైట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేయరు. ఎక్సర్సైజ్ అంటే మినిమం ఏదో ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ జిమ్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ డూ వాకింగ్, సింపుల్ యోగా ఎట్ హోమ్. టోటల్ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ 1/2 hour to 45 minutes పెట్టుకుని ఒక 15 నిమిషాలు వాకింగ్, 15 నిమిషాలు యోగా, స్ట్రెచెస్, యోగా, మెడిటేషన్, మీ టైం ఉన్నంత వరకు. అంటే 1/2 hour to 1 hour మీరు స్పేర్ చేసుకోగలిగితే 1 hour ఉంటే మంచిది. లేదు నేను ఐ కాంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ దిస్ అంటే 1/2 hour స్పెండ్ చేసుకున్న 15 minutes జస్ట్ వాకింగ్, కొంచెం ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఒక 15 minutes యోగా, వ్యాయామం, జస్ట్ సూర్య నమస్కారాలు చేసుకున్నా కానీ సరిపోతుంది. వీ డోంట్ నీడ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ దట్, హెల్దీగా ఉండడానికి. సో ఇది చేసుకున్నట్లయితే మనకు డిసీజ్ వచ్చినా తొందరగా డిటెక్ట్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ ద ఇయర్లీ చెకప్స్. వస్తే కూడా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. సో దట్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద డిసీజ్ మోడ్, అట్లా అన్నమాట. ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు వాటర్ తాగడం కిడ్నీలు కాపాడుతుందా? సో ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీలకు ప్రమాదమా లేదా బాగానే ఉంటుంది? సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కిడ్నీ హెల్త్ మంచిగా ఉండడానికి హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది యంగర్ జనరేషన్ వాళ్ళు కూల్ డ్రింక్ తాగేసి వదిలేస్తారు. అట్లా కాకుండా అట్లీస్ట్ మినిమం 2.5 to 3 liters వాటర్ తీసుకోగలిగినట్లయితే ఈ కిడ్నీ డిసీజ్ బారిన పడకుండా, ఎస్పెషల్లీ స్టోన్ డిసీజెస్, డిహైడ్రేషన్ తోటి కూడా మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి. కిడ్నీస్ హెల్త్ మంచిగా ఉండాలంటే 2.5 to 3 liters హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మినిమం. డాక్టర్ గారు, ఇంకొక సందేహం ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు లివర్ లాంటిది ఉందనుకోండి, అది పాడైంది అనుకుంటే అది తిరిగి రివైవ్ అవుతుంది, లేదా దాన్ని లివర్ను సగం కోసినా తిరిగి పెరుగుతుంది యాక్చువల్గా. సో మనకు 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక్కసారి నెఫ్రాన్స్ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిజనరేట్ అయ్యడానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు అది ఎందుకు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వట్లేదు? ఒక్కసారి నెఫ్రాన్స్ పాడవడం, తిరిగి మనం షుగర్ పెరగడం, మళ్ళీ కొన్ని రోజులు మందుల మీద ఉండడం, 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు డయాలిసిస్, మళ్ళీ కొన్ని రోజులకు ఎటుపోయి ట్రాన్స్ప్లాంట్ తప్పించి వేరే మార్గం లేదు కనబడుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో అంటే మిగతా ఆర్గన్స్కి ఉన్నట్టు రీజనరేటివ్ కెపాసిటీ కిడ్నీస్కి లేదండి. కిడ్నీస్ నాన్ రీజనరేటివ్. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకునేది ఏంటంటే, మన కిడ్నీస్ ఫెయిల్యూర్ అని మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, కిడ్నీస్ ఆల్వేస్ రిప్రజెంట్ 2 kidneys అండి. ఎప్పుడైనా మనం ఒక కిడ్నీ గురించి మాట్లాడడం, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కూడా 2 kidneys ఫెయిల్ అయినప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. సో కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ తర్వాత మనకు ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. వన్స్ ఈ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ లాస్ అటు ముందుకు వెళ్ళినట్లయితే ఆ ట్యూబ్యూల్ స్ట్రక్చర్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో తద్వారా ఫైబ్రోసిస్ అని ఏర్పడుతుంది అనమాట. అంటే కిడ్నీలో ఫైబ్రోసిస్ అంటే ఇంకా అది ఇంప్రూవ్ అవ్వదు. ఫైబ్రోసిస్ కానంత వరకు పర్వాలేదు. వన్స్ ఫైబ్రోసిస్ సెట్ ఇన్ అయిందనుకోండి, దెన్ కిడ్నీస్ రీజనరేట్ అవ్వవు. సో ఫైబ్రోసిస్ అంటే డ్యామేజ్ ఈజ్ వెరీ సివియర్, వేర్ రీజనరేటివ్ కెపాసిటీ ఉండదు అనమాట కిడ్నీస్కి. సో దట్ ఈస్ ద థింగ్. సో కిడ్నీస్కి అన్ఫార్చునేట్లీ లేదండి.